సామ్స్ చాప్టర్ 146 వర్స్ 3. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. అంటే రాజులు రక్షణ ఇవ్వలేరు, అంటే పరలోకానికి మనకి దారి చూపించలేరు. అలాగని నరులైన వారిని మనం పూజించడం వల్ల, నరులకు నమస్కరించడం, పూజలు చేయటం వల్ల వాళ్ళ వల్ల కూడా రక్షణ కలగదు. ఒక్క దేవుని నమ్ముకుంటేనే రక్షణ మనకు వస్తుంది అని దీని యొక్క మీనింగ్ ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు లాస్ట్గా మరి లూక్ చాప్టర్ 16 వర్సెస్ 30 and 31 వెరీ ఇంపార్టెంట్. 31 are very important. Now let us concentrate on these verses. And he said, "No, Father Abraham, but if someone goes to them from the dead, they will repent. If someone goes to them from the dead, they will repent." అది అతని బిలీఫ్. He said to him, "If they do not hear Moses and the prophets, neither will they be convinced if someone should rise from the dead." 30-31. అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మనుషులైన వారు చాలా కఠినంగా ఉన్నారు. వాళ్ళ హృదయాలు వాళ్ళు కఠినపరుచుకున్నారు. దేవుని మాట అంటేనే వాళ్ళకి చాలా కోపంగాను, చాలా అసహ్యంగాను, తేలికగాను ఉన్నది. కాబట్టి మరి మృతుల్లో నుంచి ఒకడు వెళ్ళినా వాళ్ళు అంతే చేస్తారు. ఇక్కడ నుంచి పంపటం అసలు కుదరదు. ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళు నెగ్లెక్టే చేస్తారు అని చెప్పి అబ్రహాము రిచ్ పర్సన్తో చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఏ స్థితిలో మనం ఉన్నాము? ఇది ప్యారబుల్ మాత్రమే. ఒకసారి మనం ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ మనం పొరపాటును కూడా ఈ భూమి మీదకి రావటం కానీ, లేదా నరకంలో ఉండి స్వర్గానికి ప్రిపేర్ అవటం కానీ అలాంటివి జరగనివి అని మనకు తెలియచేస్తే ఈ స్టోరీ ద్వారా మనం మన మార్గాలను సరి చేసుకుంటామని దేవుని ఆశ. దేవుని బిడ్డలందరూ కూడా దేవునితో పాటు పరలోకంలో లేదా స్వర్గంలో సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రిగా తన బిడ్డలందరూ తనతోనే ఉండాలి సుఖంగాని ఆయన వాంఛ ప్రియమైన వాళ్ళారా. అందుకే దేవుడు ప్యారబుల్స్ రూపంలోనూ మరి ఎగ్జాంపుల్స్ రూపంలోనూ మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథం ద్వారా.